హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ వచ్చేసి 5K సబ్స్క్రైబర్స్ ఎప్పుడో రీచ్ అయిపోయారండి. ఒకే వీడియోతోనే 5K ఎబో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మా పాపని చాలామంది లైక్ చేస్తున్నారు. నేను ప్రతి కామెంట్ అయితే చదువుతున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఉషోదయకి అయితే వచ్చానండి. యాక్చువల్గా నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలనుకోలేదండి. బట్ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాల్సి ఉండే, సో అట్లానే వచ్చినండి. సో ఇంకా న్యూ స్టాక్ వచ్చింది అని చెప్పేసి కొత్త కొత్త ఐటమ్స్ కనిపించేసరికి నేను అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి గ్లాస్ బౌల్స్ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు. టీ కప్స్ అండి, సాసర్స్, ప్లస్ ఇవన్నీ గ్లాస్ వేనండి బౌల్స్. ఇక్కడ టీ కప్సే మళ్ళీ ఇంకా కొంచెం కాస్ట్లీలో ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి జ్యూస్ గ్లాసెస్ ఉన్నాయండి. స్టోరేజ్ పర్పస్ మన బాక్సెస్ కానీ, ప్లేట్స్, పింగాణి ప్లేట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి కిడ్స్కి తినడానికి. సో ఇక్కడైతే బాటిల్స్ అయితే చాలా క్యూట్ అనిపించినాయండి. నేనైతే ఆ బాటిల్ కొంచెం పర్పుల్ వైలెట్ కలర్లో ఉన్న బాటిల్ అయితే నేను తీసుకున్నానండి. నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కానీ, స్టీల్. సో ఇంకా ఆఫీస్కి డైలీ అవుతుందని చెప్పేసి తీసుకున్నానండి నేను. సో ఇంకా చూస్తున్నాను ఇంట్లో ఇంకేమైనా కొత్త న్యూ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి తీసుకుందామని చెప్పి చూస్తున్నానండి. బట్ ఇంకేం నచ్చలేదు నాకు. ఆల్రెడీ నేను మొన్నే తీసుకున్నానండి 12 బాటిల్స్. సో ఇంకేం అవసరం లేదని చెప్పి చూడలేదు ఇంకా నేను. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ కానీ, ఇంకా ఏమన్నా పప్పులు కానీ పోసుకోవడానికి అవన్నీ ఉన్నాయండి. ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఎవ్రీవన్ అండి డ్రై ఫ్రూట్స్ ఎంతో కొంత మీ డైలీ రొటీన్లో అయితే యాడ్ చేసుకోండి. చాలా హెల్త్కి మంచిదండి, ఫైబర్ ఉంటుంది దాంట్లో. సో వచ్చేసి అన్ని పప్పులు అండి, పప్పులు ప్లస్ షుగర్ ఉంది ఇక్కడే. సో ఇంకా అవన్నీ ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదండి. ఆల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి, మంచి ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి. ఉషోదయ అయితే ఇంకా డైరెక్ట్ ప్యాకింగ్లో, ఉషోదయ ప్యాకింగ్లో వేరే బ్రాండ్ని తీసుకోకుండా ఉషోదయ బ్రాండ్లోనే ఆఫర్లో అయితే 1 ప్యాకేజ్ అయితే నడుస్తుందండి. మీరు ఉషోదయకి వెళ్తే వాళ్ళు అడిగితే ఇస్తారండి. సో ఇంకొకటి ఫ్రూట్స్ అయితే అసలు ఇక్కడ బాగాలేవండి, అస్సలు నచ్చలేదు నాకు. చూడండి అసలు ఫ్రెష్గా లేవు. క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉంది అని చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ వెజిటేబుల్స్ అయితే కొంచెం బాగానే ఫ్రెష్గా అనిపించినాయి. బట్ ఇంకా తీసుకోలేదండి. అల్లం కానీ, వెల్లుల్లి, ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ స్నాక్స్ అండి, ప్లస్ అవి కూడా ఏం తీసుకోలేదండి. నేను అంత ఇంట్రెస్ట్గా పెట్టను వాటిపైన అసలు. ఎప్పుడు తీసుకోండి, ఎప్పుడో రేర్గా ఒక ప్యాకెట్ అట్లా ఇంట్లో పెడతామండి, నా రిలేటివ్స్ వస్తే ఎమర్జెన్సీలో చేసి ఇవ్వడానికి. సో ఈ ఫ్రూట్స్ కూడా అంత నాకు ఫ్రెష్ అనిపించలేదు. సో ఇంకా ఏం తీసుకోలేదండి. ఎంతకైనా మనం బయట మన రైతుల దగ్గర తీసుకోవడం చాలా సేఫ్ అండి నాకు తెలిసి. సో బయట రైతులు అయితే కొంచెం ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి సేల్ చేస్తారండి. సో అలాంటి వాళ్ళు 1 రూపీ ప్రాఫిట్తో అయితే బిజినెస్ చేస్తారండి. సో మనం అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి బార్గింగ్ చేస్తాము, ఒక 10 రూపాయలు తగ్గియండి, 20 రూపీస్ తగ్గియండి అని. సో కొంచెం బార్గింగ్ చేయకండి దయచేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.